ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మోహనవాణి వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. మనకి 31వ తేదీ నుంచి ఈ నెల డిసెంబర్ 31 నుంచి పుష్యమాసం ప్రారంభమైంది. దీనిని కొంతమంది పౌష్యమాసం అని కూడా అంటారు. చాంద్రమానం ప్రకారం ఏ నక్షత్రం అయితే పౌర్ణమి రోజు చంద్రుడికి దగ్గరగా ఉంటుందో ఆ నెలకు ఆ పేరు పెట్టారు. పుష్యమి నక్షత్రం పౌర్ణమి రోజు చంద్రుడికి దగ్గరగా ఉంటుంది, అందుకని ఈ నెలకి పుష్యమాసము అని పేరు పెట్టారు. పుష్యమాసం అంటే పోషణ శక్తి కలిగిన మాసము అని కూడా దీనికి పేరుంది. అంటే సహజంగా పుష్యమాసం శీతాకాలం, చలికాలం. మనకి కార్తీక మాసం నుంచే చలి మొదలవుతుంది. మార్గశీర్షం, ఆ తర్వాత ఈ పుష్యం, ఈ 2 నెలలు బాగా చలిగా ఉంటాయి. అయితే ఆధ్యాత్మికంగా జపము, తపస్సు, ధ్యానము, పారాయణ, పురాణ శ్రవణం, అలాగే గురుదేవుల ద్వారా సంక్రమించినటువంటి మంత్రానుష్ఠానం, వీటన్నిటికీ కూడా అత్యంత శ్రేష్టమైనది ఈ యొక్క పుష్యమాసం. అంతేకాకుండా పితృదేవతలని ఆరాధించుకోవటం. ఎందుకని? సంక్రాంతి పండగ ఈ నెలలోనే వస్తుంది కాబట్టి, పుష్య మాసంలోనే వస్తుంది. ఆ రోజు పితృదేవతలకు పెట్టుకుంటాం. అలా పితృదేవతలకు పూజించటం వల్ల దోషరహితులయ్యేటటువంటి పరమ పుణ్యాన్ని ఇచ్చేటటువంటి మాసం ఈ పుష్యమాసం. అలాగే పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి వేదాధ్యయనానికి చాలా విశిష్టమైనదని పెద్దలు చెబుతారు. అంటే శ్రావణ మాసంలో పౌర్ణమి మొదలుపెట్టి పుష్యమాసంలో పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయం అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే విష్ణువుకి బాగా ప్రీతికరమైనటువంటి మాసం మనకి నిన్నటితో పూర్తయినటువంటి మార్గశీరం. అంటే మాసానాం మార్గశీర్షోహం అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. మాసాలలో మార్గశిరాన్ని నేనేను అన్నాడు. ఆ నెలలోనే గోదాదేవి 30 పాసురాలతోటి మరి రంగనాథుణ్ణి కొలిచి ఆ మహాత్ముల్లో లీనమైపోయింది. అట్లాగే శివుడికి కార్తీక మాసం. ఆ కార్తీక మాసం పూర్తి శివుడికి కేశవుడికి ఇద్దరికీ ప్రీతికరమైందే కార్తీకం. అట్లాగే ఇప్పుడు వస్తున్నటువంటి పుష్యమాసం శనైశ్వరుడికి పరమ ప్రీతికరం. శనీశ్వరుడు అనకూడదు. ఎందుకని? గ్రహాలకి ఈశ్వరత్వం లేదు. ఈయన పేరు శనైశ్వరుడు. ఎందుకు వచ్చింది ఆ పేరు? శనైహి శనైహి చరహ శనైశ్చరహ. మందగమనుడు. ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి మారాలంటే 2.5 సంవత్సరం పడుతుంది శనైశ్వరుడికి. అందుకని ఈయనని శనైశ్వరుడు అన్నారు. ఈ శనైశ్వరుడికి పరమ ప్రీతికరమైంది ఈ పుష్యమాసం. ఎందుకు? ఆయన జన్మ నక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్వరుణ్ణి పూజిస్తే వాళ్ళ పట్ల శనిగ్రహం ప్రసన్నుడై సమస్త శుభాలు కలిగిస్తాడని పురాణాలు కూడా చెబుతున్నాయి. అలాగే ప్రతి వాడి జీవితంలో ఏలినాటి శని అని ఒకటి వస్తుంది. 7.5 సంవత్సరం ఉంటుంది ప్రతి ప్రాణి యొక్క, ప్రతి మానవుడి యొక్క జీవితంలో.
ఆ ఏలినాటి శనితో బాధపడేవాళ్ళు ఈ పుష్యమాసంలో ప్రతిరోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి నవగ్రహాలు ఉండే దగ్గరికి వెళ్ళి అక్కడ శనైశ్చరుణ్ణి తైలం అంటే తిలల నుంచి తీసింది నువ్వుల నూనె, ఆయనకు అభిషేకం చేసి ఆయన యొక్క మంత్రాన్ని గనక అనుష్ఠానం చేస్తే, నీలాంజన సమాభాసం అని మంత్రం ఉంటుంది అక్కడ రాసి, అలా గనక ప్రార్థిస్తే ఏలినాటి శనిలో ఆయన బాధలు లేకుండా చేస్తాడు. అందుకనే ఇప్పటికీ అలవాటు ఉంది. అలాగే పౌర్ణమి నాడు శనైశ్వరుడికి తైలాభిషేకం జరిపించాలి. అలాగే ఒక బ్రాహ్మణుడికి నువ్వులు దానం ఇవ్వాలి. అచ్చంగా ఉత్తగా నువ్వులు ఇస్తే ఎవరు తీసుకోరు. ఆ నువ్వులతో పాటు కొంత ద్రవ్యం, డబ్బులు కూడా ఇవ్వాలి. అంటే శనైశ్వరుడికి ఇష్టమైంది నల్లటి నువ్వులు, బెల్లం, ఈ రెండిటిని ముద్దగా చేసుకొని ఆహారంలో తీసుకుంటారు. అయితే దీని వెనక శాస్త్రీయ కోణం కూడా ఉన్నది. ఎందుకని? ఈ నువ్వులు, బెల్లం ఈ రెండు బలవర్ధకమైన పదార్థాలు. ఈ రెండిటి మిశ్రమాన్ని మనం తీసుకోవటం వల్ల శరీరంలో వేడిని పెంచుతుంది, చలిబారి నుంచి మనల్ని రక్షిస్తుంది. అందువల్ల ఆరోగ్యపరంగా మంచిదే, ఆధ్యాత్మిక పరంగా కూడా మంచిది. ఇక చాలామంది శనైశ్చరుని చూసి భయపడిపోతుంటారు. కాదు, ఆయన ధర్మదర్శి, న్యాయం, సత్యం, ధర్మాలను ఎత్తి చూపించేటటువంటి వాడు. సర్వప్రాణుల యొక్క సమస్త విశ్వ ప్రేమని, పవిత్రతని ఉద్ధరించేవాడు శని భగవానుడు. మానవుడు గనక ఈ పుష్యమాసంలో నువ్వులు చక్కగా తిని నియమనిష్టలు గనక పాటించినట్లయితే శనైశ్చరుడి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందొచ్చు. అంతేకాదు, గరుడ పురాణంలో చెప్పింది ఏమిటంటే, మానవుడి యొక్క నాభిస్థానం శని ప్రదేశం అన్నారు. అంటే ఎప్పుడు కూడా శరీరంలో ఉండే నాభి ప్రదేశాన్ని శని ఉండేటటువంటి స్థానంగా మన వాళ్ళు చెప్పారో అప్పుడే ఆ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యతకి శని ప్రభావమే కారణమవుతుంది. చూసారా, ఆ నాభి కమలంలో నుంటే కదా బ్రహ్మదేవుడు పుట్టాడు. మనకు కూడా లోపల తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆ నాభి నుంచి ఎన్బలికల్ కార్డ్ అంటారు, దాని ద్వారా గర్భస్థ శిశువుకి ఆహారం అందుతుంది. అదే బొడ్డు తాడు అంటారు. అంతేకాదు, ఆ బొడ్డు తాడులో చాలా స్టెమ్ సెల్స్ ఉంటాయి. అంటే మనకేదైనా వ్యాధులు వస్తే వాటి నుంచి రక్షించేటటువంటి కణాలు దాంట్లో ఉంటాయి. అందుకనే స్టెమ్ సెల్ బ్యాంకులో ఇప్పటికీ దాచిపెడుతున్నారు. అంతేకాదు, మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే ఆ బొడ్డు తాడు కట్ చేస్తారు. ఆ కట్ చేసినటువంటి ఒక చిన్న ముక్కని ఒక వెండి తాయెత్తులో నిక్షిప్తం చేసి దాన్ని ఆ పిల్లవాడి యొక్క మొలకు కడతారు. అంటే నాభి స్థానానికి టచ్ అయ్యేటట్టుగా కడతారు. దానివల్ల ఆ పిల్లవాడికి బాలారిష్టాలు రాకుండా ఉంటాయని మన వాళ్ళ నమ్మకం. అలాగే పుష్యమాసము యొక్క తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించటం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారం. పుష్యమాసంలో శుక్లపక్షంలో విధియ, ఈరోజు విధియే నేను చెప్పే రోజు ఇది. ఆ రోజు నుంచి మొదలుకొని పంచమి తిథి వరకు విష్ణుమూర్తిని తులసీ దళాలతో గనక పూజ చేస్తే అటువంటి వాడికి శరీరపరమైనటువంటి సౌందర్యం వస్తుంది, అందం, ఆకర్షణ. అట్లాగే సోమవారాల్లో శంకరుడికి మారేడు దళాలతోటి, ఆదివారాల్లో సూర్య భగవాను జిల్లేడు పూలతోటి అర్చించాలి ఈ నెలలో. అలాగే శుక్లపక్షంలో షష్ఠి నాడు తమిళనాడులో ఉండే ప్రజలు కుమారస్వామిని పూజిస్తారు. మనం ఏ విధంగా గత మాసం మార్గశీర శుక్ల షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా ఆరాధించామో అట్లాగా అంత పవిత్రమైంది తమిళులకి. ఇకపోతే శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమి తిథి నాడు పితృదేవతలను కనుక ఆరాధిస్తే
వాళ్ళ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అట్లాగే ఈ పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. దా అంటే ఇచ్చేది, అంటే సంతాన ప్రాప్తి కలిగించేటటువంటిది అని. అందువల్ల ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి ఆచరిస్తారో వ్రతాన్ని, అటువంటి వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుందని ఇప్పటికీ నమ్మకం. అలాగే ఈ పుష్యమాసంలో వస్త్రదానం అనేది విశేష ఫలితాలు ఇస్తుందని కూడా చెబుతారు. ఎందుకని? ఈ మాసం చలి ఎక్కువగా ఉంటుంది. చలిలో బాధపడే వాళ్ళని ఆదుకుంటానికి వస్త్రాలు కదా అవసరం. అందుకని దుప్పట్లు, రగ్గులు ఇటువంటివన్నీ దానం చేయాలి. అంటే ఒక ప్రాణికి చలి బాధ లేకుండా మనం చేస్తున్నాం మనం ఇచ్చే దానం వల్ల. అదనమాట ఇందులో ఉద్దేశం. ఇక ఈ పుష్యమాసంలో వచ్చే పెద్ద పండగ, దాని పేరే పెద్ద పండగ, సంక్రాంతి. సంక్రాంతి ముందు రోజు భోగి అని పండగ జరుపుకుంటాం. ఆ భోగి రోజుతోటే ధనుర్మాసం పూర్తవుతుంది. ఆ రోజు చీకటితోనే లేస్తారు. తెల్లవారుజామున ప్రతి ఇంటి ముందు చలిమంటలు వేస్తారు. అంటే దాంట్లో రెండు, చలి పోగొట్టుకోవడానికి ఒకటి, మన ఇంట్లో అలక్ష్మిని పంపించటానికి. ఆ రోజున మన ఇంట్లో ఏ వస్తువులైతే పనికిరానివన్నీ ఉన్నాయో వాటన్నిటిని ఆ మంటల్లో వేసి తగలబెట్టేస్తాం. అది భోగి రోజు మనం చేసేది. అంతేకాదు ఆ భోగి రోజే ఆండాళ్ళ తల్లి శ్రీరంగనాథుల్లో ఐక్యమైపోయింది. అందుకనే ఆ రోజున గోదా కళ్యాణాలు చేస్తారు. గోదాదేవి కళ్యాణం. అలాగే దక్షిణాయనానికి ఆఖరి రోజు అది. ఏది? భోగి. ఆ ప్రక్క రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. అదే మకర సంక్రమణం. అందుకనే భోగినాడు మనం అందరం కూడా భగవంతుడి యొక్క కళ్యాణం చూడాలి. ఇక ఆ ప్రక్క రోజు నుంచి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ రోజే మకర సంక్రాంతి. ఆ రోజు నుంచి భక్తులంతా కూడా పరమ పవిత్రంగా భావించేటటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. అంటే ఆ రవి మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రోజు రాత్రిపూట భోజనం చేయకూడదని పెద్దలు చెబుతారు. పురాణాలు కూడా చెబుతున్నాయి. అలాగే సంక్రాంతి పండుగ రోజు పెద్దలకు పెట్టుకునే ఆచారం ఇప్పటికీ ఉంది చాలా కుటుంబాల్లో. పితృదేవతలను తలుచుకొని ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకి స్వయం పాకం ఇచ్చుకోవటం ఇలాంటివి. అంటే కొన్ని కుటుంబాల్లో వాళ్ళు ఎప్పుడు చచ్చిపోయినారో ఆ తిథి తెలియదు. అందువల్ల ఏం చేస్తారంటే మహాళయ అమావాస్య రోజు ఒకరోజు, ఆ రోజు కుదరకపోతే ఈ సంక్రాంతి పండుగ రోజు చేస్తారు. అంటే ఆ రోజున గనక శంకరుణ్ణి ఆవు నెయ్యితోటి నువ్వులతోటి అభిషేకం చేస్తే అటువంటి వాళ్ళ దరిద్రం తొలగిపోతుంది. దానివల్ల సకల భోగభాగ్యాలు కలుగుతాయని పెద్దలు చెబుతారు. సంక్రాంతి పండుగ మరుసటి రోజుని కనుమ పండుగ అని అంటాం మనం. అంటే పశువుల పండుగ. ఆ రోజున ధాన్యరాశులని, వ్యవసాయంలో సహకరించేటటువంటి పశువులని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. ఆ రోజు పశువులకు పని చెప్పరు, బాగా అలంకరిస్తారు. దేవాలయాల చుట్టూ తిప్పటం ఇవన్నీ ఉన్నది ఇప్పటికీ గ్రామాల్లో. ఆ తర్వాత పుష్యమాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశికి చాలా పేర్లున్నాయి. విమలైక ఏకాదశి, సఫలైక ఏకాదశి, షట్తిలైక ఏకాదశి, షట్తిలైక ఏకాదశి, అలాగే కళ్యాణైక ఏకాదశి, ఇన్ని పేర్లున్నాయి. ఆ రోజున అమావాస్య రోజు సున్నిపిండితో ఒంటికి రుద్దుకొని అందులో ఆ నీళ్లలో నువ్వులు కలిపి స్నానం చేస్తారు. అలాగే నువ్వులను ఆహారంలో భాగంగా చేసుకుంటారు. మంచి నీళ్లలో నువ్వులు కలుపుకొని తాగుతారు. అలాగే నువ్వులు దానం చేస్తారు. అవన్నీ కూడా ఈ ఏకాదశి తిథి రోజు చేస్తారు. ఇక ఈ పుష్యమాసంలో
చివరి రోజు అమావాస్య. దీన్ని చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. ఈరోజు గనక నదీ స్నానాలు చేసుకొని దైవ దర్శనం చేసుకుంటే ఆ ఇంట్లో శుభాలు జరుగుతాయి అంటారు. అలాగే అమావాస్య కాబట్టి పితృతర్పణాలు, ఆబ్దికాలు ఉంటే, ఆచారం ఉంటే వాళ్ళు ఆ ఇంట్లో చేసుకోవాలి. అలాగే అన్నదానాలు, విశేషించి పేదలకు కనుక అన్నదానం చేస్తే ఆ పుణ్యఫలం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. ఇక పుష్యమాసంలో సూర్యోదయ సమయంలో ప్రసరించేటటువంటి సూర్యుడి యొక్క కిరణాలు అద్భుతమైనటువంటి యోగ చైతన్యాన్ని ప్రసాదిస్తాయి. అంతేకాదు పుష్యమి అనేది అద్భుతమైన నక్షత్రం. చెప్పలేనంత కాంతిని ప్రసరింపజేసేటటువంటి నక్షత్రం అది. ఈ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటుంది. అందువల్ల అద్భుతమైనటువంటి వెన్నెల కూడా విరుస్తుంది ఈ యొక్క పుష్యమాస పౌర్ణమి రోజు. అంతేకాకుండా ఈ పుష్యమాసంలోనే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రవేశిస్తుంది. అంటే సూర్య భగవానుడు దక్షిణ దిక్కు నుండి ఉత్తర దిక్కుగా ప్రయాణం చేస్తాడు. అంటే ఊర్ధ్వముఖంగా ప్రయాణం అవుతాడు. దానివల్ల మనలో ఉండేటువంటి ప్రాణశక్తి బలాన్ని సమకూర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సూర్యకిరణాలలో ఒక ప్రత్యేకమైనటువంటి హిరణ్మయమైనటువంటి కాంతి ఉంటుంది. అంటే బంగారపు కాంతి. ఆ కాంతి మన బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. అట్లాగే మన మనస్సును అంటిపెట్టుకున్నటువంటి స్వభావంలో ఉండేటటువంటి అశుభాలని ఆ దివ్యమైనటువంటి కాంతి హరింపగలుగుతుంది. దానివల్ల మనకి బుద్ధిబలం, ప్రాణబలం, పుష్టి అన్నీ కూడా ఈ పుష్యమాసంలో మనకి లభిస్తాయి అని మన పెద్దలు చెబుతారు. అంతేకాదు ఈ పుష్యమాసం దీన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు. శూన్యమాసం అంటే ఈ నెలలో గురుబలం ఉండదు, చంద్రబలం ఉండదు. దీనివల్ల ఏమవుతుంది? పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, శుభకార్యాలు, ఒడుగులు ఇటువంటివేవి చెయ్యం. మరి ఏమి చేయకుండా ఏం చేయాలి అని అంటే భాగవత సప్తాహాలు చేయొచ్చు, పురాణ పఠనం, పురాణ శ్రవణం, గురువుల ద్వారా మనం పొందినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయటం, స్తోత్రపారాయణం, ఉదాహరణకి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క మాసంలో చేసుకుంటే ఎటు పెళ్ళిళ్ళు లేవు, శుభకార్యాలు లేవు. శుభకార్యాలు లేని మాసం కాబట్టి శూన్యమాసం అని పిలుస్తారు. శూన్యమాసం భగవంతుడి యొక్క ఆరాధనకి బాగా పనికొచ్చే నెల. అందుకనే మనకి ఆషాఢ మాసం కూడా గురు పౌర్ణమి వస్తుంది. ఆషాఢ మాసంలో అది కూడా శూన్యమాసమే, శుభకార్యాలే ఉండవు. ఇక్కడ ఈ నెలలో కూడా శుభకార్యాలు ఉండవు. అందువల్ల ఇంకొకటి కూడా ఏంటంటే ధనుర్మాసంలో శుభకార్యాలు ఉంటాయి. ఎప్పటిదాకా ఉంటాయి? పుష్యమాసం ప్రవేశించేదాకా ఉంటాయి. పుష్యమాసం ప్రవేశించింది అంటే ధనుర్మాసంలో ఇక పెళ్లిళ్ళు చేయరు. ఎందుకని? శూన్యమాసం కాబట్టి. అంటే సౌరమానం ప్రకారం ధనుర్మాసం, చాంద్రమానం ప్రకారం ఈ ధనుర్మాసంలో 2 నెలలు ఉంటాయి. కొంత భాగం మనకి మార్గశిరం ఉంటుంది, కొంత భాగం పుష్యమాసం ఉంటుంది. ఈ పుష్యమాసం ఎంటర్ అయిన తర్వాత మాత్రం శుభకార్యాలు పనికిరావు. అంతే తప్ప ధనుర్మాసంలో శుభకార్యాలు చేయకూడదు అనే మాట కాదు. అది కాదు దాని అర్థం. కేవలం పుష్యమాసం రానంత వరకు చేయొచ్చు. పుష్యమాసం వచ్చిన తర్వాత శూన్యమాసం కాబట్టి చేయకూడదు. ఇవన్నీ పాటించి శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని కూడా ఈ మాసంలో పొందే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకుని మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి.
అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.